హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొలిటికల్ ముచ్చట్లు. ఈరోజు మన వీడియో టాపిక్ ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ప్రజాప్రతినిధుల యొక్క జీతభత్యాలు ఎంత, వాటిని చెల్లించడానికి ప్రభుత్వం నిధులను ఎక్కడ నుంచి సమకూర్చుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జీతభత్యం కింద నెలకు అక్షరాల 3,35,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏడాదికి సుమారుగా 40 లక్షల రూపాయలు అన్నమాట. ఈ జీతభత్యాలను పొందే విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన భారతదేశంలోనే 5వ స్థానంలో ఉన్నారు. ఇకపోతే శాసనసభ్యుల విషయానికి వచ్చినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 175 మంది శాసనసభ్యులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరు ఒక్కొక్కరు నెలకు అక్షరాల 1,25,000 రూపాయలు జీతాన్ని పొందుతారు. మరియు ఈ జీతంతో పాటు నియోజకవర్గ అలవెన్సు అనగా కాన్స్టిట్యున్సీ అలవెన్సు మరియు ఇంటి అద్దె భత్యము అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కింద మరొక 50,000 రూపాయలు పొందుతారు. అంటే గరిష్టంగా వీరు ఒక్కొక్కరు 1,75,000 రూపాయలు జీతభత్యాలను పొందుతారు. అలాగే శాసన మండలి సభ్యుల విషయానికి వచ్చినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 58 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు, అనగా ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరు కూడా నెలకు ఒక్కొక్కరికి 1,25,000 రూపాయల జీతము మరియు వాటితో పాటు ఎమ్మెల్యేలు పొందినట్లుగానే నియోజకవర్గ అలవెన్సు మరియు ఇంటి అద్దె భత్యము 50,000 రూపాయలు, మొత్తంగా వీరు కూడా వారిలాగా 1,75,000 రూపాయలు పొందుతారు. అలాగే మరి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల విషయానికి వచ్చినట్లయితే, వారు కూడా గతంలో అందించిన సేవలకు గాను ఒక్కొక్కరు 30,000 రూపాయల పెన్షన్ని పొందేవారు నెలకి. అయితే ఆ 30,000 రూపాయలని ఇప్పుడు 50,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వారి సీనియారిటీ ఆధారంగా 50,000 రూపాయలు ఆ పై వరకు పెన్షన్ని పొందుతారు. ఇదంతా బాగానే ఉంది. ఈ ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, మాజీ ఎమ్మెల్యేలకు కానీ, మాజీ ఎమ్మెల్సీలకు కానీ వీళ్ళందరికీ చెల్లించే జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు అంటే పన్నుల రూపంలో కానీ, మరి ఏ విధమైన రూపంలో కానీ వచ్చే ఆదాయాలని రాష్ట్ర ఏకీకృత నిధి, దీనినే కన్సాలిడేటరీ ఫండ్ అని అంటారు. ఈ ఆదాయాలు మొత్తం ఈ నిధిలో జమ చేయబడతాయి. ఈ నిధిలో జమ చేసిన మొత్తాన్ని ప్రజాప్రతినిధుల యొక్క జీతభత్యాలకు మరియు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మరియు ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలను చెల్లించడానికి అయ్యే వడ్డీకి ఈ నిధి నుంచి నిధులను సమీకరిస్తారు. ఈ ఏకీకృత నిధి అనేది శాసనసభ్యుల అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. అంటే దీనిపై అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ శాసనసభ్యుల అనుమతి తప్పనిసరి. ఈ ఏకీకృత నిధి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 సెక్షన్ 1 ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది ఈ వీడియో. ఇక్కడితో వీడియో సమాప్తము. నమస్కారం. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.